శ్రీ జోగులాంబ ఆలయము తెలంగాణ రాష్ట్రములో గద్వాల జిల్లా ఆలంపూర్లో గల ఆలయము. తెలంగాణ రాష్ట్రములోని తుంగభద్ర నది ఒడ్డున గల ఆలంపూర్ పట్టణం. ఆలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారముగా పిలువబడుతుంది. ఇక్కడ ఎంతో పెద్ద దేవాలయము, కొన్ని పురాతన దేవాలయాల అవశేషాలు, బాదామి చాళుక్యుల వాస్తు శిల్పాలను చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పరిపాలించాయి. జోగులాంబ ఆలయములో పేరున్న దేవతలు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరుడు. దేశంలోని 18 అష్టాదశ శక్తిపీఠాలలో జోగులాంబదేవి 5వ శక్తిపీఠం. ఇక్కడ దేవి తలపైన తేలు, కప్ప మరియు బల్లితో శవం మీద కూర్చుని ఉంటుంది. నాలుక బయటకు చాచి నగ్న అవతారంలో కనిపిస్తుంది. యోగాలో సిద్ధిని ప్రసాదించే ఉగ్రదేవత అవతారం కాబట్టి జోగులాంబ అని పిలుస్తారు. ఈ పదమునకు అర్థం యోగుల తల్లి, యోగుల అమ్మ అని. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం 6వ శతాబ్దంలో ఒక గొప్ప సాధువు మూలలోహాన్ని బంగారుగా మార్చే శక్తి కలిగి రససిద్ధి అని పిలువబడ్డాడు. చాళుక్యరాజు 2వ పులకేశికి నవబ్రహ్మలు అని పిలువబడే ఎన్నో ఆలయాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. పురాణాల ప్రకారం శివుని 9 పేర్లు రససిద్ధి సూచించిన ఔషధ మూలికల పేర్లు. ఇచ్చటగల ఆలయాలు 1 పద్మబ్రహ్మ, 2 విశ్వబ్రహ్మ, 3 అర్కబ్రహ్మ, 4 బలబ్రహ్మ, 5 గరుడ బ్రహ్మ, 6 తారక బ్రహ్మ ఆలయాలు. సిద్ధరస నవం అనేది తాంత్రిక రచన. ఇది నిర్దేశించిన తంత్రం ప్రకారం ఉపాసన చేస్తే బాలబ్రహ్మలింగం, సుబ్రహ్మణ్య తొడలు, గణపతి నాభి మరియు తల్లి నోటి నుండి బుధుడు స్రవిస్తాడు. ఔషధ మూలికల ద్వారా బంగారం. ప్రసిద్ధ ఆలయం చాళుక్యుల కళ సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తుంది. తుంగభద్ర మరియు కృష్ణానది ఆలంపూర్ సమీపంలో సంగమంగా కనిపిస్తుంది. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. బ్రహ్మ నేటి ఆలంపూర్లో వేలాది సంవత్సరములు తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుని సృష్టి శక్తులను ప్రసాదింప చేసుకున్నాడని, అందువలన దేవతను బ్రహ్మేశ్వరుడు అని కూడా పిలుస్తారు. దేవతను యోగిని లేదా జోగులాంబ అని కూడా పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.